హాయ్ అండి. నేను మీకు కలుపుతున్నానండి. ఈరోజు బీనీస్‌కాయ కర్రీ అయితే చూపించానండి. చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా, రోటీల్లోకైనా, చపాతీలోకైనా దేంట్లోనైనా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం ముందుగా ఒక బాండలు అయితే పెట్టేసుకొని మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 2 స్పూన్లు రైస్ మన బియ్యం ఉంటాయి కదండి అవి, 2 స్పూన్లు ధనియాలు అనేది బాగా దోరగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీనీస్‌కాయలు వేసేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి తగినంత ఉప్పు వేసేసి బాగా నీళ్లు లేకుండా ఉడకబెట్టేసుకోవాలండి. నీళ్ళు లేకుండా ఉడకబెట్టుకుని ఇవన్నీ మనం మసాలాలు వేయించుకున్నాం కదా, పట్టి పెట్టేసుకుందాం మిక్సీలో. తర్వాత బాండ్ల పక్కన పెట్టేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నానండి, టమాటా 2 తీసుకున్నాను, కరివేపాకు వేసేసి మనం బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడి, అదనేది ఒక 2-3 సెకండ్లు వేగిన తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేయండి. వేసేసి కొంచెంసేపు వేయించిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా బీనీస్కాయలు, అవి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు అది కూడా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని మనకు తగినంత సాల్ట్, కర్రీకి తగిన సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఫైనల్గా ఒక 4 నిమిషాల తర్వాత ఉడికిపోతుందండి బాగా బీనీస్కాయ మసాలా కర్రీ అయితే. మనం గరం మసాలా కొంచెం వేసాను, ఒక హాఫ్ స్పూను వేసేసిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత బీనీస్ కర్రీ అయితే రెడీ అయిందండి.